అదేమిటి లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే అయిపోయాను. రుక్కు రుక్కు, నీ కోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్యా, లక్స్ సోప్. అవునండి, నాకేమో బోడి పాండ్స్ సబ్బు, దానికేమో సినీతాలకు సౌందర్యాన్నిచ్చే లక్స్ సబ్బు. అదే నాకు మండుది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టినా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చెయ్యండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా? మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చెయ్యండి. శుభం. పూజారి గారు, మా వారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే, పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కిష్టయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే, ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేమిటి ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2 in 1 పూజ అంటారమ్మా. ఏమిటి 2 in 1 పూజ? ఆ పేరుగల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2 in 1. కానిస్టేబుల్ కిష్టయ్య కూడా ఇద్దరు. ఓం గంగాధరాయ నమః. ఓం దానికి లక్షబ్బే అంటే ఏమిటి? ఏమిటి ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? పుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాన్సు, దానికి లక్ష తెస్తావా? ఇది ఎక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికిలిస్తూ మాట్లాడతావు. నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. ఏమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పెళ్ళం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోత నోము లేదు. అందాక ఎందుకు, కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదటి బహుమతి మా ఆవిడకే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడకే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను. కాళ్ళు ఈ పళ్ళెంలో పెట్టండి. చూసారటయ్యా, రై తీరా కానీ పెట్టండి. అతి దేవాయ నమః. పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని, ఈ వ్రతం ఏదో బాగుందయ్యా. మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే, నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10,116 సార్లు పతికి పాద పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు, చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో. వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లు అయినా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ. తీసావు కదా. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారం అమ్మా. మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? అమ్మా తల్లి, క్షమించాలి మిమ్మల్ని కదమ్మా. మా ఇంటది వేళపడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. నీ అవ్వ నీకుదేం పోయే కాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి.
10,116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినన్ని ఆ వెధవ ఆనందగాన్ని ఎనుబోతుని తోలు మరి ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకే వెళ్ళలేదట. చెత్త ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం. రావయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుకు వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి. కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. సన్నీళ్ళైతే 10,116 సార్లు చెయ్యాలి. అదే వేడినీళ్ళైతే 5,000 సార్లు చేస్తే చాలట. రక్షించావు. విన్నావట్టే నా పతివ్రత పెళ్ళమా? 5,000 సార్లు వేడి నీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను. నువ్వు వెళ్ళి ఆ పరిమితి ఉండు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను. శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ లో పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వేడి నీళ్ళ పాద పూజ చేసుకో. పంట వేడి నీళ్ళు అంటే గోరువెత్త నీళ్లు తెస్తావు అనుకున్నాను. నీ మొహం మండ. సలసలా మరిగే నీళ్లు తీసుకొచ్చి కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు చంపేసావే. నీకు దండం. సన్నీళ్ళనే. అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్టా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. బాబాయ్, సారా కాలేదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్యి బాబు, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు. మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా? విటమిన్ ఎమ్మ? సారా కంప కొడుతుంటాయి. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు. కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళు కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడా? అలా చెప్పు. గొంతులోంచి గుండెలకి కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే నాకు మండుద్ది. ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను. ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. రండి రండి. కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిషయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి. మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకున్నా. నమస్కారం అండి. ఈయన కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి. పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడే. ఓ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాకు మేత మేదు. అందుకని ఓ గాసులు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తాపదు. రండి, ఇల్లు చూద్దరు కానీ. రండి రండి. ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికి అడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కొట్లు కట్టేసుకున్నాం, వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తెలిసేవి, ఇప్పుడు పాటలన్నీ జరుగుతున్నాయి. కడగవే, కడుగు. కడగవే, నీ పిచ్చి తగలా, కడుగు. చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండదు, మళ్ళీ పళ్ళు గడిగేస్తుంది. ఏమిట్రా, ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు?
ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకిష్టం లేకపోతే నా కూతురు నీకివ్వడం నాకిష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. మేనల్లుడు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాడిని చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళు తోమేవా, చీముడు తీసావా, సబ్బురుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అన్నమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను. నీ అమ్మ రావట్లేదు కదా? రావట్లేదు నాన్న. హే! ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నాం. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మీసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలు చూశాను, కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మీసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. నీ పాతివ్రత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే? అక్కడోసారి కడిగావు, ఇక్కడోసారి కడిగావు, ఆ మూలోసారి కడిగావు, ఈ మూలోసారి కడిగావు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాటలండి. అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపూజలు మిగిలిపోయాయి. అవన్నీ ఎవరిచ్చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట.